తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతోందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మోడల్ ఇదేనంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. దాంతో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. అంబేద్కర్ జయంతి వేళ కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. హర్యానాలోని హిస్సార్లో పర్యటించిన ప్రధాని మోదీ తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ఘాటుగా స్పందించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును పక్కనబెట్టి అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణకి కాంగ్రెస్ సర్కార్ भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहाँ कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। మోదీ విమర్శలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎక్కడ అడవులను నరకలేదు, జంతువులను చంపలేదు అన్నారు. And everyone knows about it. If that is the forest land, then the same survey number. We have a university, we have a IIIT, we have a ISB nearby that, adjacent to that. We have TI, Tata Institute of Fundamental Research, kind of an institution is there. Biological, immunological center is there. Many institutions are there. Even a knowledge center is also there. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలపై కూడా మోదీ విమర్శలు చేశారు. పాలనలో ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. వికసిత్ భారత్ కోసం తాము పనిచేస్తుంటే కాంగ్రెస్ మాత్రం కుర్చీ రాజకీయాలు చేస్తోందన్నారు. यानी सरकार चलाने के दो मॉडल आपके सामने। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कश्मीर कुर्सी के बारे में सोचा जाता है। दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना। మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ నిబంధనలు మార్చిందని మోదీ మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించారన్న వ్యాఖ్యలను ఖర్గే తీవ్రంగా ఖండించారు. बाबा साहब के शत्रु हैं। ये कभी बाबा साहब जिंदा रहे जब भी उनका साथ नहीं दिए, और उन्होंने जब बौद्ध धर्म स्वीकार किया, इन्होंने क्या कहा मालूम है? कैसा इंसल्ट किया? इन्होंने ये कहा कि बाबा साहब अम्बेडकर की कम्युनिटी महार है। उन्होंने कहा कि बुद्ध महार साला, यानी बुद्ध शेड्यूल कास्ट बन गया। మరోవైపు కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 16న దీనిపై విచారణ జరగనుంది. అవి ప్రభుత్వ భూములేనని అఫిడవిట్ లో స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల్లోనే యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు, బస్టాండ్లు ఇలా ఎన్నో వచ్చాయని సుప్రీంకోర్టు తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిచి అడవిలాగా తయారైందని అఫిడవిట్ లో తెలిపింది. గత 2 రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి సీనియర్ న్యాయవాదులతో చర్చించి అఫిడవిట్ ను సిద్ధం చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ఇక ఇదే సమయంలో కంచ గచ్చిబౌలి భూములపై మోదీ స్పందించడం చర్చనీయాంశంగా మారింది.